తెలుగుదేశం నారా చంద్రబాబు నాయకత్వం నారా చంద్రబాబు నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం. మాది లక్ష్మేశ్వరం. నా పేరు బాలం ప్రతాప్. పార్లమెంట్ సెక్రటరీ జిల్లాకు పంపడం జరిగింది. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే మన అన్న ఎన్టీ రామారావు గారి యొక్క జయంతి. లక్ష్మేశ్వరంలో ఎంతో దిగ్విజయంగా లక్ష్మేశ్వరం గ్రామ ప్రజల నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఎంతో ఉన్నతంగా ఈ కార్యక్రమాన్ని చేయటం ఎంతో శుభదినమని నేను భావిస్తున్నాను. ఈరోజు మే 28 మరి ఎన్టీ రామారావు గారి జయంతి రోజుని మరి చాలా తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం నాయకులు అందరూ కూడా ఇంట్లో ఒక పండగ దినం వాతావరణం నెలకొంది. ఎందుకంటే ప్రతి ఒక్క ఇంట్లోనూ మంచి మంచి ఆనందకరమైన రోజు ఇది. ఎందుకంటే మరి ఎన్టీఆర్ జయంతి రోజుని కాబట్టి ఎన్టీఆర్ అంటే చిన్న విషయం కాదు. ఆనాడు నిమ్న జాతుల కోసం, పేద బడుగు వర్గాల, ఎస్సీ ఎస్టీ బీసీల మైనారిటీ వర్గాల కోసం ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు చిరస్థాయిగా ఉండిపోయిన వల్లనే ప్రజల్లో ఆయన ఈ రోజుని లేరన్నప్పుడు కూడా ప్రతి ఒక్క గుండెల్లోనూ ఈనాడు పదిలంగా ఉంచుకున్నారంటే అది మన ఎన్టీ రామారావు గారికి ఒక్కరికే సాధ్యం. అలాంటి యొక్క వ్యక్తి ఆ రోజుని మంచి నిదానంతో వచ్చారైనా ఏంటి కూడు గుడ్డ నీడు. అదేవిధంగా మనిషికి పేదవాడికి కావాల్సింది 6 నెలల్లోనే 82లో పార్టీ స్థాపించి 83లో ఎలక్షన్ జరిగితే కుక్కట వేళ్ళతో ప్రగలించి మంచి చరిత్రను తిరగరాసింది మన అన్న ఎన్టీ రామారావు గారు. ప్రతి ఒక్కరికి కూడా రాజకీయం ఏంటో అర్థం అవ్వాలి. ప్రతి ఒక్క స్త్రీకి ప్రతి ఒక్క పురుషుడికి రాజకీయం అర్థం అవ్వాలన్న నిదానంతో ఆ రోజుని మంచి మంచి సంక్షేమ పథకాలు ఆయన పెట్టడం జరిగింది. ఏంటనగా దీపం పథకం ఒకటి, డ్వాక్రా ఒకటి, చౌక డిపో నిజంగా ఈ స్థిరస్థాయిమైన సంక్షేమ పథకాలు. అలాంటి మహనీయుడిది పుట్టినరోజున మన సీఎం అయిన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుని మహానాడు పెట్టడం, మహానాడుగా దీన్ని ఆ రోజుని పరిగణించడం మాకు తెలుగుదేశం కార్యకర్తని ఎంతో శుభదినమని 27, 28 తారీఖుని క్లస్టర్లు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ఈ 2 రోజుల్లో ఈ మినీ మహానాడు ప్రత్యేకించి ఎంతో ఆయన చేసే కార్యక్రమాల విధాలుగా చేసే పనులని ఆయన సూపర్ 6 అన్నారు. సూపర్ 6 మించిపోయి చేసిన కార్యక్రమాలన్నీ కూడా జనాల్లోకి తీసుకెళ్ళాలి. ఆ చేసే విధానం ఏంటి, లోకేష్ గారు చేసే ఈ యొక్క కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ మినీ మహానాడు పెట్టడం జరిగింది. ఈ మినీ మహానాడులో ఇవన్నీ కూడా చర్చించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇది ప్రజలందరూ కూడా గమనించి ఈ యొక్క తెలుగుదేశం యొక్క ఉన్నతికి దోహదపడతారని మీ అందరికీ కూడా మనవి చేసుకుంటూ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.